ఇది నిజంగా ఒక అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్గా చాలా ఆనందదాయకమైనటువంటిది. ఏదైతే దుష్ట శక్తులు అమరావతి రాజధానిని ఆంధ్రప్రదేశ్కు రాజధానిని మార్చవచ్చు అనేటువంటి దుష్ట పన్నాగాలు ఉన్నాయో, మీ పన్నాగాలన్నిటికీ చెక్కు పెట్టడానికి ఇది మీకున్నటువంటి పవర్ కాదు, ఈ రాష్ట్ర శాసనసభకి శాసన అర్హత లేదు అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు మార్చి 3, 2022 ఇచ్చినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పులో చెప్పినప్పటికీ కూడా దానిని లెక్క చేయకుండా ఒక నియంతక మాదిరిగా వ్యవహరిస్తూ ప్రజల్ని మభ్యపెడుతూ 3 రాజధానులన్నీ మీరు ప్రకటించడం చూస్తూ ఉన్నాం. దీన్ని ప్రజలకు మీకు భంగపాటు జరిగింది. కేవలం ఈరోజు ఒక వైసీపీ ఒక జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోవడానికి అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమం ఒక ప్రధాన పాత్ర వహించింది. 1631 రోజుల పాటు కొనసాగినటువంటి ఈ ఉద్యమ కాలంలో మీరు పెట్టినటువంటి బాధలు, మీరు పెట్టినటువంటి తప్పుడు కేసులు, మీరు దూషించినటువంటి మాటలు, మహిళలను అసభ్యకరంగా మీరు మాట్లాడినటువంటి విధానాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరికీ జుగుప్సాకరమైనటువంటిగా అనిపించి ఇటువంటి నీచులని, ఇటువంటి జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళని, ఒక అనాలోచిత పరుల్ని అధికారంలో కొనసాగించకూడదు అనేటువంటి విధంతో భారతదేశంలో ఇంతకు ముందు ఎప్పుడూ జరగనటువంటి రీతిలో ఒక చారిత్రాత్మకమైన తీర్పు ద్వారా మీకు అధికారం నుంచి మిమ్మల్ని బయటకు పారద్రోలడం జరిగింది. మళ్ళీ ఇటువంటి వ్యక్తులు పొరపాటును గ్రహపాటును అధికారంలోకి వస్తే